బ్యాక్ టు న్యూస్. హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఆమె పాకిస్తాన్ కి వెళ్లడమే కాదు, పాకిస్తాన్ కి అనుకూలంగా కంటెంట్ పోస్ట్ చేస్తుండటం పోలీసులు గుర్తించారు. పహల్గామ్ దాడి తర్వాత కూడా ఆమె తీరులో ఎలాంటి మార్పు లేకపోవడమే కాదు, అసలు పాక్ హై కమిషన్ సిబ్బందితోనే నిరంతరం టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో అసలు ఆమె పాక్ కి ఏదైనా సమాచారం లీక్ చేసిందా, కేవలం టచ్ లో మాత్రమే ఉందా అనే కోణంలో విచారిస్తున్నారు. యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా విచారణలో వెస్తుగొలిపే నిజాలు. పహల్గామ్ దాడి తరువాత పాక్ ని వెనకేసుకొచ్చిన జ్యోతి, పాక్ ఎంబసీ దగ్గర కేకు తెచ్చిన వ్యక్తితోనూ వీడియోలు. కేక్ ఫర్ వాట్ ఇస్ ద సెలబ్రేషన్ ఫర్? ఆర్ యు ఫ్రమ్ పాక్ హై కమిషన్? BNS 152 సెక్షన్ కింద కేసు పెట్టిన పోలీసులు. జ్యోతి మల్హోత్రాని ఇరికించారంటూ తండ్రి ఆరోపణ. హర్యానా పోలీసులు అరెస్టు చేసిన జ్యోతి మల్హోత్రా కేసులో సంచలన వాస్తవాలు బయటకొస్తున్నాయి. జ్యోతి మల్హోత్రా ట్రావెల్ విత్ జో పేరుతో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మెయింటైన్ చేస్తోంది. అలానే ఆమె పాకిస్తాన్ సహా అనేక దేశాలు తిరిగి వచ్చిన విషయం యూట్యూబ్ వీడియోలు చూస్తేనే అర్థమవుతోంది. అయితే పాకిస్తాన్ ఆమెని తమకి ప్రాక్సీగా సమాచారం చేరవేసేందుకు ఓ పావుగా వాడుకుంటోందనే ఆరోపణలు వస్తున్నాయి. గతేడాది స్వయంగా ఆమె పోస్ట్ చేసిన వీడియోలో పాకిస్తాన్ హై కమిషనర్ డిన్నర్ లో పాల్గొన్నట్లు కనిపిస్తోంది. 2024 మార్చి 30న ఈ వీడియో పోస్ట్ అయింది. పాక్ జాతీయ దినోత్సవం సందర్భంగా ఇక్కడకు వచ్చినట్లు సదరు వీడియోలో చెప్పిందామె. ఇక్కడే పాక్ హై కమిషనర్ ఆఫీస్ లో పనిచేసే ఎహ్సాన్ ఉర్ రహీం అలియాస్ డానిష్ అనే అధికారితో పరిచయం ఏర్పడిందని పోలీసులు FIR లో పొందుపరిచారు. ఈ డానిష్ నే ఇండియన్ గవర్నమెంట్ మే 13న వెంటనే దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. అంతేకాదు, పాకిస్తాన్లోని డానిష్తో నిరంతరం టచ్ లో ఉండటమే కాదు, పెహల్గాంలో దాడికి ముందు కూడా పాకిస్తాన్లోనే ఉన్నట్టు చెబుతున్నారు. ఆ తరువాత కూడా తన యూట్యూబ్ ఛానల్లో జ్యోతి మల్హోత్రా పాక్ కి మద్దతుగా అభిప్రాయాలు చెప్పడం నిఘా దర్యాప్తు సంస్థల దృష్టిలో ఉంది. అంతేకాదు, ఢిల్లీలో పాక్ ఎంబసీ దగ్గర పెహల్గాం దాడి తరువాత కేకు పట్టుకొచ్చిన డానిష్ తోనూ జ్యోతి మల్హోత్రా కనిపించడాన్ని కూడా దర్యాప్తు సంస్థలు తీవ్రంగా పరిగణిస్తున్నాయి. ఈ ఆధారాలతోనే పాకిస్తాన్ జ్యోతి మల్హోత్రా నుంచి ఎలాంటి సమాచారం రాబట్టిందో తెలుసుకునే పనిలో నిఘా సంస్థలు పడ్డాయి. వాస్తవానికి పాకిస్తాన్ డైరెక్ట్ గా కాకుండా పాకిస్తానీ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్ పేరుతో ఇతర దేశాల్లో గూఢచర్యం చేస్తుందని చెబుతుంటారు. ఇందులో భాగంగానే జ్యోతి మల్హోత్రాని కూడా తమ అసెట్ గా పాకిస్తాన్ వాడుకుందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ విచారణలోనే జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్ తో టచ్ లో ఉన్నట్టు తేలింది. అసలు తాను పాకిస్తాన్ కి గూఢచారి పాత్రలో సహకరిస్తున్నట్లు జ్యోతి మల్హోత్రాకి తెలుసో లేదో కూడా దర్యాప్తు సంస్థలు తేల్చబోతున్నాయి. తనకి ఉన్న లక్షలాది ఫాలోయర్లను రంజింపజేయడానికో ఇతరత్రా బలపు వలలు విసరడానికో జ్యోతి మల్హోత్రా వివిధ ప్రదేశాల్లో ప్రవర్తించిన తీరు కూడా చర్చకు వస్తోంది. బికినీలు, అర్ధనగ్న ప్రదర్శన ఈమె వీడియోల్లో కామన్ గా కనిపిస్తున్నాయి. సికింద్రాబాద్ వందే భారత్ ప్రారంభ కార్యక్రమంలోనూ ఈమె హడావుడి చేయడం ఇప్పుడు బయటకొచ్చింది. ఈమె చేసిన వీడియోలను డీకోడ్ చేస్తే పాకిస్తాన్ అనుకూల కంటెంట్ అప్లోడ్ చేస్తున్నట్లు కొందరి అంచనా. కోవిడ్ సమయం వరకు గురుగ్రామ్లోని ఓ కంపెనీలో పనిచేసిన జ్యోతి మల్హోత్రా ఆ తరువాతే వ్లాగర్ అవతారమెత్తినట్టు తెలుస్తోంది. అలానే 2023లో విజిటింగ్ వీసా కోసమే పాకిస్తాన్ హై కమిషనర్ ని కలిసిందని చెబుతున్నారు. అయితే ఆమె కనీసం 3 సార్లు పాకిస్తాన్ వెళ్లినట్లు పోలీసులు చెబుతున్నారు. అంతేకాదు, పాకిస్తాన్లో ఉండేందుకు స్థానికంగా అలీ అనే వ్యక్తి సహకరించాడని తేలింది. ఇక ఇప్పుడు తేలాల్సిందల్లా ఒక్కటే, జ్యోతి మల్హోత్రా నిజంగానే ఏవైనా రహస్యాలను, సమాచారాన్ని పాకిస్తాన్ కి చేరవేసిందా? అది తెలిసి చేసినా తెలియక చేసినా నేరమే. ప్రస్తుతం ఆమెపై నమోదైన BNS 152 సెక్షన్ దేశ సమగ్రతకి ముప్పు కలిగించడమనే అభియోగం కింద నమోదు చేసేదే. కాబట్టి ఈ కేసులో జ్యోతి మల్హోత్రా పీకల్లోతు ఇరుక్కుపోయిందనడంలో సందేహమే లేదు.